చూసినట్లయితే ఈ రెండు పదాలు ఉచ్చారణ ప్రొనౌన్స్ ఒకే విధంగా దగ్గరగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ విషయం కాదు ఇక్కడ చెబుతున్నటువంటి భాగం. ఏ విషయం అంటే సమాధానము. అంతే కదండి. మరి ఈ సమాధానమునకు అర్థం అంటే కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయము 19, 22 వచనాలు కూడా కలిసి ఉన్నాయి. ఒకసారి చూడండి. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచు కొనవలనని తండ్రి అభిష్టమాయను. దేవుని నామకు మహిమ కలుగును గాక. తండ్రి యొక్క కోరిక ఏంటిదట? శిలువ రక్తము చేత ఈ మానవాళంతటినీ కూడా తనతో సమాధాన పరుచుకొనవలనని సంధి చేసి అంటున్నాడు. అంటే సంధి అనగా ఆ శిలువ రక్తము ద్వారా ఆయనతో సంధి చేసుకొనాలని దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పించాడు. ఎప్పుడు అంటే అసలు సమాధానమునకు కర్తే ఆయన కదండి. సమాధానమునకు కర్తే ఆయన. ఆయన అల్లరికి కర్త ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకు అల్లరికి కర్త కాదు అంటే అల్లరికి కర్త వేరొకడు ఉన్నాడు. మనలో ఎన్నో ఆలోచనలు కలిగాయి, ఇప్పటికీ కలుగుతున్నాయి. అయ్యో ఎందుకు ఈ విధంగా మీరు ఆలోచించారు, మరొక విధంగా ఆలోచించి మీరు మాట్లాడితే బాగుండేది అంటారు. అంటే ఆ విధంగా ఒకవేళ మనం మాట్లాడి ఉన్నట్లయితే ఇక శాశ్వతంగా సమాధానం జరిగి ఉండేది కాదేమో. ఎందుకు అంటే కొన్నిసార్లు మౌనంగా ఉండడమే చక్కటి పరిష్కారం. చూడండి, వివాదాలు జరుగుతున్నప్పుడు, భయంకరమైనటువంటి గొడవ రేకెత్తుతున్నప్పుడు చాలా మందిని మనం చూస్తాం మౌనంగా ఉంటారు. అంటే మౌనంగా ఉంటే అర్ధాంగీకారము అని మరికొందరు లేవదీస్తారు. కానీ మౌనము అనేక విషయాలకు సమాధానం. మౌనం అనేది అనేక విషయాలకు సమాధానం. కాబట్టి దేవుడు ఎందుకో తన మహాకృప చేత ఆ విధంగా జరగకుండా కొన్నిసార్లు మనం ఆగిపోతూ ఉంటాం. ఒకవేళ లేదు మాట్లాడవలసిందే, అర్థం కావాల్సిందే, తెగిపోవలసిందే అని ఒకవేళ మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఇక మన చేతుల్లోకి దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క తీర్పును మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఇక అప్పుడు ప్రళయం ప్రారంభమవుతుంది కదండి. అందుకని దేవుడు అంటాడు పత్రికల్లో, కోపపడండి కానీ పాపము చేయకండి. కోపపడినప్పుడు ఏం జరుగుతుంది? ఓర్పు లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే పాపము జరగడానికి అక్కడ ఆస్కారము ఉంటుంది. కాబట్టి మీరు తీర్పు తీర్చుకోండి. ఏం చేయాలి? తీర్పు తీర్చేది నేను అంటాడు. కాబట్టి ఈరోజు మన ముందు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమును దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఆ ఆత్మఫలములో ఉన్నటువంటి 3వ భాగమును గురించి మనము ఆలోచిస్తున్నాం. ఆత్మఫలములో ఉన్నటువంటి 3వ భాగము అది సమాధానంగా ఉండాలి అంటే
మనం ఏం చేయాలి? అంటే మాటకు ఎదురు మాట చెప్పాలా? మాటకు తప్పనిసరిగా సమాధానం ఆ సమయంలో చెప్పాల్సిందేనా? సమాధానం ఉంటుంది మన దగ్గర. ఆ ప్రశ్నకు మరొక ప్రశ్న వేయడము సమాధానమా? మరి నువ్వు నన్ను ఈ విధంగా అన్నావు, మరి నువ్వు అన్నదేంటి అనేది సమాధానమా? ఆలోచించాలి. ఈ ఫలము ఏ విధంగా ఫలించాలి? ప్రేమ అనేటువంటి ఫలం పితరులు ఫలించారు, సంతోషం అనేటువంటి ఫలాన్ని ఫలించారు. మరి సమాధానం అనేటువంటి ఫలాన్ని ఏ విధంగా ఫలించారు? అది దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఆ విషయాన్ని దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. మరి ఏ విధంగా ఆ ఫలాన్ని మనం ఫలించాలి? ఇంతకీ ఆ ఫలం ఉన్నదనేటువంటి సంగతి మనలో చాలా మందికి తెలియదు కదండి. తెలిసినప్పటికీ కూడా ఆ ఫలమును ఫలించలేకపోవడము బహుభారం అవుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం, పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు కుటుంబ వ్యవస్థను మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఈ సమాధానం అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి మనందరికీ కూడా తెలిసిందే కదండి. ఈ ఐక్యరాజ్య సమితిలో ఏం జరుగుతుంది అంటే, ప్రపంచ దేశాలు సుమారుగా ఇప్పటికీ 250 దేశాలు కూర్చుంటున్నాయి. ప్రతినిధులు కూర్చొని ఏమని ఆలోచిస్తున్నారు అంటే, పొరుగు దేశం వారితో ఎంత మాత్రం కూడా గొడవ పడడానికి వీల్లేదు, సత్సంబంధాలు కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, గొడవ పడడానికి వీల్లేదు, వారి యొక్క భూభాగంలోనికి చొచ్చుకొని వెళ్ళడానికి వీల్లేదు, వారి సంపదను మీరు ఏమాత్రం కూడా అపహరించడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు, మంచి సంబంధాలను కలిగి ఉండాలి. ఈరోజు మన భారతదేశం ఎంత ఉన్నతమైందో ఒక్కసారి ఆలోచించాలి. చైనా దేశము అనేక విధాలుగా ఇప్పటికీ కలబడడానికే ప్రయత్నిస్తున్నది. అయినప్పటికీ కూడా మన భారతదేశము గొడవ పడకుండా సమాధానంతోనే తనను తాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మరొక వైపు చూస్తే పాకిస్తాన్. అంటే ఈ విధంగా మన భారతదేశం ఎంత ఉన్నతమైందో ఆలోచించాలి. భారతదేశంలో పుట్టినటువంటి మనమందరం కూడా ఎటువంటి సమాధానం కలిగి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాము. మన పాలకులు ఎటువంటి విధంగా కాపుదలను, భద్రతను మన భారతదేశంలో ఉన్నటువంటి మనకు కల్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఇస్రాయేల్ దేశంలో ఇటువంటి సమాధానం లేదు. ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లో ఇటువంటి శాంతకరమైనటువంటి జీవితం లేదు. ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు ఎక్కడ దోచుకోవడానికి వస్తారో వారికి తెలియదు. ఇల్లు కట్టుకుంటున్నటువంటి నూతన గృహం కట్టుకుంటున్నటువంటి ప్రతి గృహంలో కూడా వారు ఒక ఐరన్తో తయారు చేసినటువంటి ఒక గదిని నిర్మించుకోవాలి తప్పనిసరి ఇస్రాయేల్ దేశంలో. ఎందుకు అంటే సైరన్ మోగుతుంది, బాంబు దాడులు జరుగుతున్నాయి అని ఎప్పుడైతే ఆ సైరన్ వినబడుతుందో ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ గదిలోనికి వెళ్ళాల్సిందే. ఇల్లు మొత్తం కూడా కూలిపోయినా కానీ ఆ గది మాత్రము పేలుదట. అటువంటి గదిని నిర్మించుకోవడం తప్పనిసరి. అంటే అటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. కానీ మన భారతదేశంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేవు. ప్రశాంతకరమైనటువంటి వాతావరణం. అయినప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ప్రముఖులందరూ కూడా ఏమంటున్నారంటే, ప్రతి దేశంలో ఉన్నటువంటి వారు మా దగ్గర
అధునాతనమైన అతిశక్తివంతమైనటువంటి బాంబు ఉంది. మా మీదకి ఎవరైనా వచ్చినట్లయితే మేము ఆ దేశం పైన మేము బాంబు విసురుతాము. ఆ బాంబును కనుక మేము ప్రయోగించినట్లయితే ఇక భూమండలం యావత్తు కూడా బూడిదే, ఇంకా ఏమి కూడా మిగలదు అని వారి ప్రతి దేశము దగ్గర అధునాతనమైనటువంటి బాంబులను వారు ఎవరికి వారు తయారు చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వారు ఏమంటున్నారంటే ఎవరు కూడా ఆ బాంబును పేల్చడానికి వీల్లేదు. అంటే వారు ఏమని ప్రకటిస్తున్నారు? సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. మరి ఈరోజు మన కుటుంబంలో ఎవరికి వారే, ఒకరు అటువైపు అయితే మరొకరు ఇటువైపు, ఒకరు ఇటువైపు అయితే మరొకరు మరొక వైపు. మరి దేవుణ్ణి నమ్మనటువంటి, దేవుణ్ణి ఎరగనటువంటి కుటుంబాలలో అయితే ఆ విధంగా ఉంటే అది కొంతవరకు సబబేమో. కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి యొక్క కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఈ యొక్క వైఖరి ఉన్నట్లయితే అది ఎంత భయంకరమో అదే విషయాన్ని గురించి పౌలు గారు మన ముందు తీసుకొని వస్తున్నారు. ఆత్మఫలములో ప్రేమ, సంతోషము, సమాధానం. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి ఎటువంటి పరిస్థితి ఎదురైనా. ఇప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉండాలి. సమాధానం అనేటువంటి ఫలాన్ని నువ్వు ఫలించాలి. ఏ విధంగా ఫలించాలి? ఏ విధంగా ఫలించాలి? మన కాళ్ళను తీసుకుపోయి తొట్టిలో నాటితే మనం ఫలిస్తామా? పూలు పూస్తామా? మరి ఏం చేయాలి? ఏమండి, ఏ విధంగా ఫలించాలి? ఈ యొక్క సమాధానం అనేటువంటి ఫలం ఏ విధంగా ఫలించారు జీవగ్రంథంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు, భక్తులు? ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క అంశాన్ని గురించి మాట్లాడడానికి సురేష్కి అర్హత లేదేమో అనిపించింది. వాస్తవంగా అది నిజమే, కొంతవరకు అది వాస్తవంగా కొంతవరకు నిజమే. అయినప్పటికీ కూడా తప్పలేదు, సాహసం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే గాయాలు కలుగుతూ ఉంటాయి. దినదినము మనము ఆ గాయాలను మాన్పుకుంటూ పోరాటం చేయవలసిందే. అందుకనే ఒక భక్తుడు రాసుకున్నాడు, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. ఎప్పుడైతే ఎవరైతే సమాధాన పడాలి అనేటువంటి ఆలోచించగలుగుతారో తప్పకుండా గాయాల దారిలో ప్రయాణం చేయాల్సిందే, తప్పదు. గాయాలు వద్దంటే, దెబ్బలు తగలగడానికి వీల్లేదు అంటే మనం రాయిగా మిగలవలసిందే. ఎప్పుడైతే ఆ గాయాలకు, ఆ దెబ్బలకు తట్టుకుంటామో అప్పుడు ఒక మంచి రూపంగా దేవుడు మెచ్చినటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మొట్టమొదట సమాధానం గురించి ఆలోచించినటువంటి వారు ఎవరున్నారండి? ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో, జీవగ్రంథ చరిత్రలో సమాధానం గురించి సంకల్పించినటువంటి వారు ఎవరున్నారు? ఏమండి, ఎవరున్నారు అంటే మీ అందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా మీరు చెప్పలేకపోతున్నారేమో. తెలిసినప్పటికీ కూడా అసలు సురేష్ ఏం చెప్తాడో చూద్దామని కూడా ఆలోచించి ఉండవచ్చు. చూడండి, మొట్టమొదట ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో
దేవాది దేవుడు సమాధానం గురించి ఆలోచించాడు. చూడండి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. అక్కడ ప్రారంభమైంది దేవుని యొక్క సమాధానం అనేటువంటి సంకల్పం, సంధి అనేటువంటి సంకల్పం, కాంప్రమైజ్ అనేటువంటి ప్రణాళిక. సమాధాన పడడానికి ఈరోజు మనం ఏమైనా ఆలోచిస్తున్నామా అండి? ఆలోచిస్తున్నామా? ఎందుకు ఆలోచించట్లేదండి? పౌలు గారు అన్నారు కదా, సాధ్యమైతే శక్యమైతే సమస్త జనులతో సమాధానము కలిగి ఉండండి అని చెప్పాడు కదా. అంటే మాకు ఇప్పుడు సాధ్యం కావట్లేదు, దాని వెనకాల అనేక ఆలోచనలు కలిగి ఉండొచ్చు. ఈరోజు మాకు సాధ్యపడట్లేదు కాబట్టి మేము సమాధాన పడడానికి అడుగు వేయట్లేదు, ఆలోచించట్లేదు. కానీ దేవుడు సమాధానములకు కర్త అయినటువంటి దేవాది దేవుడు ఆది కాండము 3వ అధ్యాయంలోనే తన యొక్క సమాధానకరమైనటువంటి ప్రణాళికను ప్రారంభించాడు. ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది అంటే, ఆదాము అవ్వలు పాపము చేసి దేవునికి వైరులుగా మారిపోయారు, దేవునికి దూరమైపోయారు. తినవద్దు అన్నటువంటి ఆ ఫలమును తిని దేవునికి శాశ్వతంగా దూరము అయిపోయారు. మరి పాపము చేసినటువంటి వారు, తప్పు చేసినటువంటి వారు మొదట సమాధాన పడాలా? ఎవరు సమాధాన పడాలి? మనం అంటాం ఇప్పుడు వెంటనే ఏమంటాం, తప్పు ఎవడు చేశాడో వాడే సమాధాన పడాలి మొదట, అంతే కదండి? తప్పు చేయనప్పుడు నేనెందుకు సమాధాన పడాలి అంటాం. కానీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. బలవంతుడు సమాధాన పడాలా, బలహీనుడు సమాధాన పడాలా? ఎవరు కాంప్రమైజ్ కావాలి? బలహీనుడే సమాధాన పడాలి. ఎందుకు అంటే, బలహీనుడు సమాధాన పడకపోయినట్లయితే నష్టపోయేది ఎవరు? బలహీనుడే. కాబట్టి కానీ ఇక్కడ బలహీనుడు మానవుడైతే బలవంతుడు దేవాది దేవుడు. సమాధానం గురించి ఆలోచించి సమాధాన పడడానికి ముందుకు వచ్చినటువంటి వారు ఎవరు అంటే, మొట్టమొదట దేవుడే. ఆనాటి నుండి ఈనాటి వరకు మానవ జాతితో, ప్రతి మనిషితో కూడా సమాధాన పడడానికి ముందుకు వస్తున్నది దేవుడే. ఎన్నోసార్లు తప్పిపోయినప్పటికీ, ఎన్నోసార్లు తన ముందే తనను కాదన్నప్పటికీ కూడా దేవుడే సమాధాన పడ్డాడు. దేవుడే సమాధాన పడ్డాడు, దేవుడే ఆశీర్వదించాడు. కానీ మనిషి ఏ రోజు కూడా తనకు తానుగా దేవుని దగ్గరికి వచ్చినటువంటి దాఖలు బహు అరుదు, చాలా అరుదు. ఆ బలవంతుడైనటువంటి దేవాది దేవుడే మొట్టమొదట మానవునితో సమాధాన పడడానికి, తనతో సమాధాన పరుచుకోవడానికి ఆయనే ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన కుమారుడే ప్రాణం పెట్టవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. అంటే సమాధానం అనేది ఎంత ఉన్నతమైందో ఆలోచించాలి. తప్పు చేసినటువంటి వాడు సమాధాన పడడానికి ముందుకు రావట్లేదు, బలహీనుడైనటువంటి వాడు సమాధాన పడడానికి ముందుకు రావట్లేదు. పైగా ఈరోజు ఏమనుకుంటున్నారంటే, తగ్గితే తక్కువైపోతామేమో అని ఆలోచిస్తున్నాం. తగ్గితే తక్కువైపోతాం కాబట్టి తగ్గడానికి వీల్లేదు, తగ్గడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు అని తనను తాను హెచ్చించుకుంటూ రోజు రోజుకు పతనం వైపు వెళ్ళిపోతున్నాడు మనిషి. అనేక రకాలైనటువంటి పన్నాగాలను పన్నుతున్నాడు. ఒకని మార్గం అట
వానికి యథార్థంగానే కనబడుతుందట కదండి. వాని మార్గము, వాని యొక్క మాటలు, వాని యొక్క ఆలోచన యథార్థంగానే కనబడుతుందట. తప్పు చేయనటువంటి వాడు ఎవడండి? తప్పు చేశాము, చేస్తే తగ్గాలని రూల్ ఏముంది? తగ్గాలని రూల్ ఏముంది? తప్పు చేయనటువంటి వారు ఎవరున్నారు? ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు, ఎంత పతనం వైపు వెళ్ళిపోతున్నాయో. ఇటువంటి ఆలోచనల మధ్య సమాధానం పడడానికి ఆస్కారం ఉంటుందా? ఏమాత్రం లేదు. కానీ దేవుడు మనకు ముందుగా తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి మరణము పొందినంతగా ఆయన శ్రమ పడ్డాడు. అందుకని పౌలు గారు అంటారు, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటారు. మనము దేనికి కర్తం? ఇప్పటికీ క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తు యేసు బోధలను వింటున్నటువంటి మనము, అపోస్తుల యొక్క పునాది మీద కట్టబడుతున్నటువంటి మనము, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి మనము, ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేనికి కర్తలము? ఏమండి, దేనికి కర్తలము? అల్లరికా కర్తలము? సమాధానముగా? మన ఇంట్లో, మన కుటుంబ వ్యవస్థలో మన పాత్ర ఏది? అమ్మో, ఆయన్ను మాత్రం కదిలించొద్దండి, కదిలిస్తే ఇంకా ఇల్లులా ఉండదు అని భయపడేటువంటి పరిస్థితి ఈరోజు మనది. ఆ వ్యక్తి నోటిలో నోరు పెడితే ఇంకేం లేదండి, మౌనంగా ఉండడం మంచిది అనేటువంటి వ్యక్తిత్వం మనది. ఈరోజు మనం దేనికి కర్తలం? ఈరోజు మనం దేనికి కర్తలం? అంటే ఊరంతటికి ఉల్లిపాయ వద్దండి, కానీ మా ఇంట్లో మాత్రం తప్పదండి. అంతేనా అండి? మరి భక్తులందరూ కూడా ఏమని ఆలోచించారో ఒకసారి మనం ఆలోచించుదాం ప్రియులారా, ఒకసారి చూద్దాం. ఈ యొక్క సమాధానము ఏ విధంగా వారు పొందుకోవడానికి సమాధానమును ఏ విధంగా ప్రకటించారో చూద్దాం. బహుమతులు ఇవ్వడము సమాధానమునకు సూచన. బహుమతిని ఇస్తున్నారు అంటే దాని వెనకాల ఉద్దేశం ఏమైంది అంటే మన ఇద్దరం ఒక్కటి, మన ఇద్దరం కలిసి ఉందాం. పశ్చాత్తాప పడుతున్నారు అంటే, తప్పును ఒప్పుకుంటున్నారు అంటే సమాధాన పడుతున్నారు అనేటువంటి దానికి సూచన. సమాధాన పడుతున్నారు అనేటువంటి దానికి సూచన. జీవగ్రంథంలో కొందరిని చూద్దాము, ఎందరో ఉన్నారు. వారు ఏ విధంగా సమాధానం అనేటువంటి ఫలాన్ని ఫలించారు మనందరికీ తెలిసినటువంటి విషయాలే. రూతమ్మ గారు అంటారు, స్త్రీలకు ఎంతో పరిచయం ఉన్నటువంటి భాగం ఘట్టం కదండి. రూతమ్మ ఏమంటది? రూత గారు అత్త అంటది, అమ్మా ఇంకా వెళ్ళు, నా కొడుకు లేడు, నా కుమారులు ఎవరు కూడా లేరు, మీ దారి మీరు చూసుకోండి ఇంకా. అంటే ఎంతటి నిస్సహాయ స్థితి ఆమెది. బహుశా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, వారికి అన్యాయం చేయకూడదు, వారు వయసులో ఉన్నారు కాబట్టి. ఏదో ఒకసారి అత్తకు కోడళ్ళ మధ్య ఎంతో కొంత జరిగి ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళండి అన్నప్పుడు, ఈ అవకాశం కోసమే చూస్తున్నావు అత్త, నువ్వు ఎప్పుడు ఈ మాట అంటావో నేనంటే బాగోదు, ఆ నింద నా మీద పడుతుంది అని ఆలోచించాను. కానీ నీ నోటితోటే నువ్వే అన్నావు, ఈ అవకాశం కొరకే ఎదురు చూస్తున్నాను, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతుందేమో అనుకుంటాం. మనమైతే అదే విధంగా వెళ్ళిపోతాం. కానీ రూతు గారు ఏమన్నారు? అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం,
నువ్వు ఎక్కడుంటే నేను అంటే ఏమని ప్రకటిస్తున్నది రూతు గారు? రూతు గారు ఏమని ప్రకటిస్తుంది? కలిసి ఉందాం, మనం కలిసి బ్రతుకుదాం, మనల్ని మరణము ఎడబాపు వరకు కూడా మనం విడిపోవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. నీ కుమారుడు చనిపోయాడేమో, చనిపోయి అది దేవుని చిత్తం. దాన్ని హేతువుగా తీసుకొని నేను వెళ్ళిపోవడానికి నాకు ఎంత మాత్రం కూడా ఇష్టమో లేదు. నేను మోయాబీరాలని కావచ్చు, అయినప్పటికీ కూడా నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు అని అత్తతో సమాధానము కలిగి సమాధానాన్ని ప్రకటించింది. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి! ఆ సమాధానము ఆమెను ఎక్కడ నిలబెట్టింది? ఎక్కడ నిలబెట్టింది? ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో నిలబెట్టింది అంటే సాధారణమైనటువంటి విషయం అండి. అంటే సమాధానముకు ఉన్నటువంటి ప్రభావము, సమాధానమును ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. మత్తయి గారు రాసినటువంటి సువార్తలు మనం చూస్తాం, మనకందరికి కూడా తెలిసినటువంటి భాగం 7వ ధన్యత అది. ఆయన అంటాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారెవరట? దయ్యం కుమారులు అన్నాడా? మరి ఈరోజు మనం ఎవరం సమాధాన పడట్లేదు అంటే, సమాధానాన్ని చెరుపుతున్నామంటే, సంతోషం లేకుండా మన గృహాలలో మనం చేస్తున్నామంటే మనం ఎవరం? మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం, దేవుని కుమారులం అని చెప్పుకుంటున్నాం. మరి సమాధాన పడకపోయినట్లయితే మనం ఎవరు? అయితే కానీలే, మేము దయ్యం కొడుకులమే, దయ్యం పిల్లలమే. ఇప్పుడు ఏంది అంటేనా మన సమాధానం? మాటి మాటికి ఈ విధంగా నిరసన ప్రకటిస్తూ అలుగుతూ ఉండడం వల్ల ఈరోజు నీ వ్యక్తిత్వము పెరుగుతుందేమో అనుకుంటున్నావు, అవకాశాలు నాకు వదిలేస్తారేమో అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో అది బహు అల్పమైనది, బహు నీచమైనది. సమాధానం పడాలి అంటే తగ్గించుకోవాలి, సమాధానం పడాలి అంటే నిన్నునే దేవునికి అర్పించుకోవాలి. ఏ విధంగా భక్తులు అర్పించుకున్నారో, వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలి. రూతు గారిని దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు? ఎందుకు ఈరోజు మనం ఆ లోతైనటువంటి విషయాలు మనం ఆలోచించలేకపోతున్నాం? తన జీవితం ద్వారా సమాధానం అనేటువంటి ఫలమును, ఆ తలాంతును ప్రకటించింది. ఈమె కోడలైతే మరొక అల్లుడు కూడా ఉన్నాడు కదండి. ఎప్పుడు అల్లుడు అల్లుడు కోడలు కోడలు అంటాడు సురేష్. మరి మనం అందరం కూడా ఒక ఇంటికి అల్లులమే కదా, కాదంటారా? మరి సహోదరులందరూ కూడా ఒక ఇంటికి కోడలే కదా, కోడలే, సహోదరులమే మనందరం కూడా. అయితే ఈ సందర్భంలో నేపథ్యాన్ని బట్టి ఒక అల్లుడు గారిని చూద్దాం. ఎవరిని చూద్దాం? ఇప్పటి వరకు కోడలు గారి గురించి మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు అల్లుడు గారు ఏమంటున్నారో చూద్దాం. ఆదికాండము ఈ దిశగా మరి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆలోచించలేదండి. యూట్యూబ్లో కూడా చూశాను, ఇటువంటి ఆలోచన, ఇటువంటి సందర్భాన్ని గురించి ఎవరు ఇప్పటి వరకు తెలియజేయలేదు. ఒకవేళ తెలియజేసినట్లయితే దేవునికి స్తోత్రం, ఒకవేళ తెలియజేయకపోయినట్లయితే మనదే మొదటిది. ఆదికాండము 31వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ బహు రౌద్రముతో ఒక మామ వచ్చాడు. యాకోబు తన 2 భార్యలను వెంట పెట్టుకొని తన దేశానికి, తన వారి దగ్గరికి ప్రయాణం అయ్యాడు. ప్రయాణమైన తర్వాత
మామగారికి తెలిసిపోయింది, నావన్నీ కూడా దోచుకొని పోతున్నాడు అల్లుడు అని. వెంటనే పరివారంతో బయలుదేరాడు. ఎవరు? యాకోబు మామ అయినటువంటి రాహేలు, లేయా యొక్క తండ్రి అయినటువంటి లాబాను. ఎక్కడికి బయలుదేరాడు? తరుమడానికి, పట్టుకోవడానికి, దొంగలను పట్టుకోవడానికి, దొంగల నుండి పట్టుకోవడానికి బయలుదేరాడు కదండి. ఇప్పుడు చూద్దాం ఎంత దొంగలుడో. రండి. అంతా చూశాడు, అల్లుని పట్టుకున్నాడు. కూతుర్ని దొంగ అంటారా ఎవరైనా? అల్లుని దొంగ అంటారా అండి? చెప్పండి. అత్తలు మామలు అమ్మాయి వైపు వారేమో మా అల్లుడు మంచోడు కదండి, వాడు దొంగ అండి అంటారు. పెద్ద కొండ ఎర్రిపప్ప అంటారు. మరి అబ్బాయి వైపు ఉన్నటువంటి వారు ఏమంటారు? కోడలు పట్టుకొని ఒట్టి తెలివి తక్కువది, అసలు జ్ఞానం లేదు, ఏం లేదు, బుద్ధి లేదు, ఏం లేదు, గయ్యాలిది అంటారు. అంతే కదండి. మరి ఇక్కడ మనము ఈ లాభానుపక్షంగా ఒకవేళ మనం ఉన్నట్లయితే మనము యాకోబు గారిని ఏమనాలి? దోచుకుపోతున్నటువంటి దొంగలుడు అనాలి. అంతా చూశాడు, పట్టుకున్నాడు దొంగలుడిని. ఎవరు? లాభాన్ని. ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఇక్కడ మొత్తము కూడా చూశాడు. చూసిన తర్వాత మామకి ఏం దొరకలేదు. దొరికిందా? ఏమి దొరకలేదు. అప్పుడు ఆ విషయము మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూడండి. 37వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా అంటే, చూడండి ఒకసారి ఆ పదాలు, వాటి వెనకాల లాబాను యొక్క ఆవేశం మనకు కనబడుతుంది కదా. మండిపడ్డాడట లాబాను, కోపపడ్డాడట లాబాను, తరుమడానికి సిద్ధపడ్డాడు లాబాను. ఎవరి వ్యక్తిత్వం ఇది? లాబాను గారి యొక్క వ్యక్తిత్వం, మామగారి వ్యక్తిత్వం. నన్ను తరమనేలా, నన్ను వాదించావు, నా పైన కోపపడ్డావు, నన్ను తరుముతున్నావు. మామగారు, నేను చేసిన ద్రోహం ఏమిటి? నేను ఏం ద్రోహం చేసినా? నేనేం పాపం చేసినా? అల్లుడు వేస్తున్నటువంటి ప్రశ్న. అయితే నువ్వు కోపపడ్డావు, మంచిదే. తరిమావు, మంచిదే. వాదించావు, మంచిదే. అయితే ఇక రా, నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికింది మామ? నా సమస్త సామాగ్రి అంతటిని కూడా చూసావు కదా, ఏం దొరికింది నీకు? ఏమైనా దొరికిందా? దొరికిందాన్ని ముందుకు తీసుకొని రా, నా వారి ముందు, నీ వారి ముందు పెట్టు. పెట్టిన తర్వాత మన ఇరువురి మధ్య న్యాయాన్ని వారు చెబుతారు. ఎంత బాగుందండి. అసలు ఇంతకీ పై చేయి ఎవరిది ఉండాలి? అల్లుడిది ఉండాలా, మామది ఉండాలా? పై చేయి అల్లుడిది తప్పైనా కానీ పై చేయి ఎవరిది ఉండాలి? అసలు నేను ఒప్పుకోను అంతే. తప్పు నాదైనా, తప్పు మీ అమ్మాయిదైనా, తప్పు మీ అమ్మాయిదే. అంతే కదా అల్లుళ్ళు? తప్పు నీదైనా, తప్పు నాదైనా, తప్పు నాదే. కోడళ్ళు అంతే కదా. తప్పు అల్లుడిదైనా, తప్పు కూతురిదైనా, తప్పెవరిది? ఎందుకు అంటే ఆ మాట అనకపోతే కాపురాలు, కుటుంబాలు నిలబడదు, ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అంటే కూతురుని కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క చెయ్యి ఎక్కడ ఉంటుందట? పెద్దలు అంటారు బండ కింద ఉంటుందట. అది బయటికి రాదు,
దాంట్లోనే ఉండదు, ఉండి కదలడానికి కూడా వీల్లేదు. ఈ విధంగా ఉండాలి లాబాను. కానీ లాబాను అల్లుడి పైన చేయి పెట్టాడు. మరి అల్లుడు ఏం చేయాలి ఇప్పుడు? వివాదానికి దిగలేదు. ఆ అల్లుడు ఏమంటున్నాడు, అయ్యా మామగారు అంతా చూశారు కదా, మరి ఏం దొరికిందో ముందుకు తీసుకొని రా అంటే ఏమీ దొరకలేదు, ఏది నేను కూడా తీసుకొని రాలేదు. అది అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం యాకోబుది. అసలైతే వివాదానికి దిగాలి. ఆయన 20 సంవత్సరములు ఎక్కడున్నాడు తెలుసా? లాబాను ఇంట్లో ఉన్నాడు. అది చెబుతున్నాడు. ఇక త్వరగా స్పీడ్గా వెళదాం. నీ ఇంటి వస్తువులలో ఏది దొరికెను, నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగము చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. ఎంత మంచి అల్లుడండి. ఇప్పుడు అల్లులందరూ కూడా ఎవరి మీద వేస్తున్నారు నష్టాన్నంతా? అత్తల మీద, అత్తింటి వారి మీద వేస్తున్నారు, మామ ఇంటి వారి మీద వేస్తున్నారు. కానీ ఈ అల్లుడైతే ఆ నష్టం, అత్తమామ నష్టం అంతటిని కూడా ఆయనే భరించిందట. అల్లులందరికీ ఎంత మార్గదర్శనం. ఇంకా ఏమంటున్నాడో చూడండి. పగటి వేళ పగటి యందు దొంగిలింపబడిన దాన్ని నేనేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటుని, నేను ఇలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరం ఆయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తము 6 ఏళ్ళు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఎంత ఓపికండి. ఎవరిది? అల్లుడిది అంటారేమనుకున్నా. యాకోబుది, అల్లుడిదే. 10 మార్లు జీతం మార్చినా గానీ ఏమంటే నష్టము తన మీద వేసుకున్నాడు. 10 మార్లు జీతం మార్చిండు. కూతుర్ల కొరకు 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అత్తింటిలో ఉండడం అంటే, మామింటిలో ఉండడం అంటే ఎంత నరకమో ఆలోచించండి. అయినా అవన్నీ కూడా భరించాడు. ఇక ఇదంతా మీరు తర్వాత చదవండి. ఇక చివరికి ఏమంటున్నాడంటే ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఎవరు? లాబానుతో యాకోబు నిబంధన చేసుకుంటున్నాడు. దేవుని నామమున అక్కడ ప్రార్థన చేసి బోధన చేశాడు. నీవు ఈ కుప్ప దాటి రావద్దు, నేను ఆ కుప్ప దాటి రాను. అసలైతే వైరానికి దిగాల్సినటువంటి యాకోబు, వివాదానికి దిగవలసినటువంటి యాకోబు, ఒకవేళ ఆలోచన వస్తే నీ 2 కూతుర్లను నువ్వే తీసుకొని పో, నాకు అవసరం లేదు, నా పిల్లలను నాకు ఇచ్చేయి, నేను తీసుకొని వెళతాను అని చెప్పవలసిందేమో యాకోబు. కానీ సమాధానమును ప్రకటించాడు యాకోబు. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. అవకాశం ఉన్నప్పటికీ కూడా వైరానికి దిగకుండా సమాధానం అనేటువంటి ఫలాన్ని ఫలించాడు యాకోబు. మీరు చదవండి తర్వాత. అసలు కన్నీళ్ళు ఆగవు. ఆయన పడినటువంటి బాధ అంత భయంకరమైనది. 20 సంవత్సరాలు నష్టాన్ని భరించాడు, వ్యతిరేకతను భరించాడు, మోసాన్ని భరించాడు కదండి. అంతకంటే మోసం చేసింది ఎవరుంటారండి? ఇస్తానన్న కూతురుని ఇవ్వకుండా మరొక కూతురుని ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి మామ వివాదానికి దిగవలసింది. న్యాయంగా ఉన్నప్పటికీ కూడా దొంగ అనేటువంటి ముద్రతో, ఆలోచనతో వెంబడించినటువంటి మామ ఆ మామతో సమాధానమును ప్రకటిస్తున్నాడు. సమాధానం అనేటువంటి ఫలాన్ని ఫలించాడు.
ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఒక కోడలు వ్యక్తిత్వం రూతమ్మ. యాకోబు అల్లుడుగా సమాధానాన్ని ప్రకటించాడు, కోడలుగా సమాధానం ప్రకటించింది. మరొక అల్లుడు ఉన్నాడండి, మరొక అల్లుడు కూడా ఉన్నాడు, చూద్దాం. ఎంత గొప్ప వ్యక్తిత్వమో ఆయనది కూడా. ఏమంటున్నాడో తెలుసా? రండి, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1 యుగాంతమంతున్నటువంటి మనకు ఏం కలగడానికి ఇవి మనకు బుద్ధి లేదు కాబట్టి బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. 14వ వచనం నుంచి ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకున్న బయలుదేరి వచ్చాడు. ఏమండి, ఒక అల్లుడు మాట్లాడుతున్నాడు, ఒక ఇంటి అల్లుడు. ఏమంటున్నాడు? ఇంకా 11వ వచనం నుండి చూస్తే ఇంకాస్త మనకు మరొకసారి దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియో, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియో నీవు తెలుసుకొనవలెను. నీవు తెలుసుకోవాలి. రాజా అంటే ఎంత గొప్ప మర్యాదలో దావీదు చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక రాజును, తన కూతురును ఇచ్చినటువంటి ఒక మామను, నాకు తెలిసి మామగారు అని ఎప్పుడు ఏ రోజు కూడా పిలవలేదు అనుకుంటారు దావీదు గారు. రాజా అన్నాడు, తండ్రి అన్నాడు. తనను చంపడానికి వచ్చినటువంటి ఆ రాజు దొరికినప్పటికీ కూడా తన వస్త్రపు చెంగును కట్ చేసి వెళ్ళిపోయాడు చంపకుండా. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. శత్రువు దొరికితే చంపాలా? ఫ్యాన్కు కట్టి అవకాశం దొరికితే ఫ్యాన్ వేసి ఆపాలట. పిల్లలు ఆడతాం ఒక్కోసారి అనుకుంటా ఉంటారు. ఫ్యాను వేయాలట, మళ్ళీ ఆపాలట. తిరుగుతూ ఉంటాడు కదా, మళ్ళీ ఆపాలట, మళ్ళీ వేయాలట. అంటే అంత చిత్రహింస చేయాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుండి వచ్చిందట పిల్లలకి అంటే బాల్యం నుండే వచ్చిందట. అటువంటి వ్యక్తిత్వం ఈరోజు, అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషుల మధ్య ఈ దావీదు గారికి తనను చంపడానికి బయలుదేరినటువంటి ఆయనను అవకాశం వచ్చినప్పటికీ కూడా చంపకుండా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట మాట్లాడుతున్నాడో చూడండి. 14వ వచనము, ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. ఏమండి, గొలియాతును చంపినటువంటి వీరుడు, 6 ముళ్ళ జానెడు ఉన్నటువంటి గొప్ప భయంకరమైనటువంటి శత్రువును ఒకే ఒక్క రాయితో చంపినటువంటి వీరుడు, ఆ వీరుడికి ఈ శత్రువు అయినటువంటి మామ దొరికినప్పటికీ కూడా చంపకుండా బయటికి వచ్చినటువంటి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, ఎవరిని చంపడానికి బయలుదేరినావు? చచ్చిన కుక్కను కదా, నేను నిన్నల్లిని కదా. ఏమని ప్రకటిస్తున్నాడు? ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన అంటాడు, ఏడుస్తున్నాడు, నాయనా కుమారుడా, నీకు దొరికినప్పటికీ కూడా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి అని సౌలు రాజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా నిబంధన చేసుకున్నాడు.
యెహోవా అభిషేకించినటువంటి వాడిని నేను ఎంత మాత్రం కూడా చంపను. ఇప్పటి వరకు వీరందరూ కూడా ఏం ప్రకటిస్తున్నారు? ఏం ప్రకటిస్తున్నారు? సమాధానం ప్రకటిస్తున్నారు. చంపడానికి బయలుదేరినటువంటి వారిని, దొంగ అని ముద్ర వేసి ఆలోచనలతో బయలుదేరినటువంటి వారిని క్షమించి వారితో సమాధానం అనేటువంటి బంధమును ఏర్పాటు చేసుకుంటున్నారు. రాసుకోవాలి, తర్వాత మీరు చదవండి. మన జీవితాలు వెలిగించబడతాయి. ఈ జీవితాలు ఇంకను చివరిగా మరొక ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. పౌలు గారిని తన జనాంగమంతా మన మతమును చెరుపుతున్నాడు. మన మతములో ఉన్నటువంటి వారిని, అనేకులను క్రొత్త మతం వైపుకు నడిపిస్తున్నాడు. మనల్ని దోషులుగా నిలబెడుతున్నాడు. కాబట్టి ఆ సౌలును మనమందరం కూడా చంపాలి అని ఎన్నో పన్నాగాలను పన్ని, ఎన్నో నేరాలను మోపి, బెత్తములతో దండించి చెరసాలలో వేయించినప్పటికీ కూడా ఈ పౌలు గారు ఎటువంటి నిశ్చయితతో ఉండి సమాధానమును ప్రకటిస్తున్నాడో మనము ఈ ప్రభు దినమున మనం చూడాలి. మొదటి నుండి ఆ 3 వచనాలను ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలుగు. దేనికి ఇంతగా నన్ను హింసిస్తున్నారు? వీరు క్షమించడానికి ఏమాత్రం కూడా యోగ్యులు కారనా? కాదు. పౌలు గుండెల్లో నిండినటువంటి బాధ వేరు. ఆయన అంటున్నాడు, నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తు యేసునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు, నేను నటించట్లేదు. అంటే ఈ మాటలు తాను నటిస్తున్నాడేమో అనేటువంటి ఆలోచన కలగక మానవు. మనం ఎప్పుడంటాం, నేను నిజమే చెప్తున్నా, అబద్ధం ఆడట్లేదు అంటే మనం నటిస్తున్నామేమో అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అప్పుడు ఆ ఆలోచనను మనము చెరిపివేయడానికి నేను నిజం చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు అని ఆయన నిరూపించడానికి ఆయన తన గుండెల్లో నిండినటువంటి వేదనను గురించి చెబుతున్నాడు. క్రీస్తు యేసునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధము ఆడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అంటే పౌలు గారు ఏమని ఆలోచిస్తున్నాడు? వారి యొక్క మరణాన్ని కోరుకోవట్లేదు. వారందరూ కూడా దేవాది దేవునితో సమాధాన పడాలి. ఎవరితో? దేవునితో సమాధాన పడాలి. వారి పాపస్థితిని, వేషధారణను వారు వదిలిపెట్టాలి. అటువంటి విధంగా వారు బ్రతకడానికి నేను క్రీస్తు నుండి వేరైపోయినా నేను లెక్క చేయను. క్రీస్తు నుండి వేరైపోవడం అంటే ఇంకా డైరెక్ట్గా మరణానికి, నరకంలోనికి వెళ్ళిపోవడమే. అంటే అటువంటి సమాధానము వారు కలిగి ఉండాలని ఆయన తన జీవితం ద్వారా సమాధానమును ప్రకటిస్తున్నాడు. ఈరోజు మనం ఏమంటున్నాం? ఈరోజు మనం ఏమని ఆలోచిస్తున్నాం? నీ కొరకు నేను చనిపోవాలా? నీ కొరకు నేను నష్టపోవాలా? నీ కొరకు నేను దూరం కావాలా? నీ కొరకు నా కుటుంబాన్ని నేను పణంగా పెట్టాలా? ఇది ఏ వ్యక్తిత్వం? ఈరోజు మనం ఏమని ఆలోచిస్తున్నాం? భక్తులందరూ కూడా ఏమని ఆలోచించారు?
వారికి తప్పు కాకపోయినప్పటికీ కూడా, వారికి అవకాశం వచ్చినప్పటికీ కూడా నిబంధన చేసుకున్నారు, సమాధానపడ్డారు. వారు నష్టపోయినప్పటికీ కూడా నష్టాన్ని భరించారు. ఆఖరికి అపోస్తులుడు అయినటువంటి పౌలు గారు నరకానికి వెళ్ళడానికి కూడా, ప్రజలందరూ దేవునితో సమాధాన పడడానికి, తాను నరకములో పడడానికి కూడా ఒప్పుకున్నాడు, సిద్ధపడ్డాడు. సమాధానం కావాలి ప్రజలకు, దేవునితో సమాధానం కావాలి. మనము మన వారితో సమాధాన పడాలి. మనమందరం కూడా సమాధానం కలిగి ఉండాలి. ఇది వారి యొక్క వ్యక్తిత్వం, వారు ఫలించినటువంటి తీరు. ఆ విధంగా క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా సమాధానం అనేటువంటి ఫలాన్ని ఫలించాలన్నదే పౌలు గారి యొక్క గొప్ప ఉద్దేశం. అందుకని ఆత్మఫలముల్లో ఉన్నటువంటి ఆ భాగమును మన ముందుకు దేవుడు తీసుకొని వచ్చాడు పౌలు గారి ద్వారా. ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఈరోజు లోకనీతి ఏంటో తెలుసా? తనకు మారిన ధర్మము వద్దంటారు. ముందు నీ కడుపు నింపుకో, తర్వాత ఎదుటి వాని యొక్క కడుపును నింపుదో కానీ. ఇది లోకనీతి. కానీ దేవుని నీతి, శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే నీ నీతి అధికము కావాలనేదే దేవుని యొక్క నీతి. నీవు తినకపోయినప్పటికీ కూడా నీ ఎదుట ఉన్నటువంటి వారి యొక్క ఆకలిని చూడాలనేది దేవుని యొక్క నీతి. నీవు నష్టపోయినప్పటికీ కూడా నీవు సమాధాన పడాలనేది దేవుని యొక్క నీతి. నీవు ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు సంతోషం కలిగి ఉండాలి, నీవు సమాధానము కలిగి ఉండాలి. శక్యమైతే అనేటువంటి విషయంలో అసలు సాధ్యము కాని ఏముంటుందండి? ఉంటుందా? ఈరోజు లేకపోవచ్చు, రేపు ఉంటుంది కదా. రేపు లేకపోవచ్చు, ఎల్లుండి ఉంటుంది కదా. అందుకే అంటారు, మనసు ఉంటే ఏముంటుందట? సమాధాన పడాలనేటువంటి మనసు లేకపోతే ఇది సమాధానం అనేది ఉండదు. సమాధాన పడాలి అనేది ఉంటే మరుసటి గంట సమాధానం పడతాం. అందుకని నీవు ఒకవేళ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీకు సమాధానం లేదు అని నీ సహోదరుల గురించి నీకు ఆలోచన వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, మొదట ఆ బలిని నువ్వు అక్కడే పెట్టాలి. వెళ్ళి మొదట సమాధాన పడి వచ్చిన తర్వాత ఆ బలిపీఠం దగ్గర, అంటే అంత ఉన్నతమైనది సమాధానం. సమాధాన పడకుండా ఎన్ని విలువైనటువంటి అర్పణలను దేవునికి అర్పించినప్పటికీ కూడా ఉపయోగం లేదు. ఎన్ని తలాంతులు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థం. ఆలోచించాలి. ఈరోజు మనం క్రైస్తవులు, ఈరోజు మన నిరీక్షణ దేనికి? ఈరోజు మన ప్రయాస దేనికి? ఈరోజు మన పరిమళము దేనికి? ఆలోచించుదాం. దేవుడు ఇంకా మనకు అవకాశాన్ని ఇచ్చాడు సమాధాన పడడానికి. ప్రపంచ దేశాలు సైతం కూడా ఆలోచిస్తున్నాయి. వైరానికి దిగకూడదు. వైరానికి దిగితే అధునాతనమైనటువంటి బాంబులను ప్రయోగించినట్లయితే భూమండలం యావత్తు కూడా బూడిదగా మిగలడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి సమాధానం కలిగి ఉందాం. సమాధానం అనేటువంటి ఫలమును ఫలించుదాం. మన జీవితాలను దేవునికి అర్పించుదాం. ఒక యాకోబు వలె, ఒక రూతమ్మ వలె, ఒక పౌలు గారి వలె. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. ఆమేన్.